జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ నాయకులకి స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే అట్ ద రేట్ ఆఫ్ ఆన్లైన్ ఎమ్మెల్యే. జగన్మోహన్ రెడ్డి అండ్ కో. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు చాలామంది తొత్తులు ఉంటారు. అందులో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ రావణ రాజ్యాన్ని ఆల్రెడీ చూస్తున్నారు. 5 సంవత్సరాలు రామరాజ్యం కావాలనుకుంటే రావణ రాజ్యాన్ని చూపించారు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ కలిపి. అయితే రీసెంట్గా అంబటి రాంబాబు అనే ఒక వైసీపీ మాజీ ఎంపీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరలా మాకు రావణ రాజ్యం కావాలి, ఆ రావణ రాజ్యం తెచ్చుకుంటాము అని. అంటే ఇండైరెక్ట్గా మళ్ళా జగన్మోహన్ రెడ్డి పాలన కావాలి, అలాంటి పనికిమాలిన పాలన మళ్ళా కావాలి అని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్గా చెప్పినట్లయింది. సో అంబటి రాంబాబు గారికి నేను చెప్పేది ఏంటంటే, మీకంటే దారుణమైన రావణ రాజ్యం మరలా ఇంక రాదు. అది మీరు అనుకుంటున్నారు అంతే. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అధోగతి పట్టించారు. ఎన్ని చెప్పాలి, మీరు చేసిన పాపాలు చిట్టా వరుసపెట్టి చూస్తే అలా రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఎంత దారుణం చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా 5 సంవత్సరాలు పాలించారంటే మిమ్మల్ని ఏ నోటితో చెబితే, ఏ పదంతో చెబితే కరెక్ట్గా ఉంటుందో తెలియట్లేదు. సరే, మీరు మీ చిట్టా, మీరు చేసిన పాపాల చిట్టా ఒకసారి చదువుతాను, విను. ఇంతకంటే రావణ రాజ్యం ఉంటుందా? రాష్ట్రంలో ఇంతకంటే రావణ రాజ్యం ఉంటుందా? కేవలం రాజకీయాల కోసం సొంత ఫ్యామిలీని, తను పుట్టించిన జగన్మోహన్ రెడ్డి గారిని పుట్టించిన అమ్మను కూడా రాజకీయాలకు వాడుకున్నారంటే, తన తోబుట్టువు తన చెల్లిని కూడా రాజకీయాలకు స్వార్థపూరితంగా వాడుకున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని, మీతో పాటు పనిచేసిన మంత్రుల్ని, ఎమ్మెల్యేలను, ఎంపీలని ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. కేవలం అధికారం కోసం పాదయాత్ర అనే పేరు చెప్పి జనాల్లోకి వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని, ఆయన పటాన్ని అడ్డం పెట్టుకొని జనాల్లోకి వచ్చి అమ్మను చెల్లిని వెంటేసుకొని ఒక సెంటిమెంట్ డ్రామా ప్లే చేసి ప్రజల్ని ఆ మత్తులో ఉంచి మొత్తానికి రాజ్యాధికారాన్ని, మీరు అనుకున్న రావణ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నారు. 5 సంవత్సరాలు నరకం అంటే ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు చూపించారు. కాదా? కాదని చెప్పండి. మీ వాళ్ళే, మీ కార్యకర్తలే చెప్తారు. ప్రైవేటు సైన్యాన్ని, వాలంటీర్ల రూపంలో ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని పర్మనెంట్గా రాష్ట్రంలో అధికారంలో కూర్చోవాలని చూశారు. కాదా? దాని తర్వాత మీరు ఇచ్చిన హామీలు, బటన్ల నొక్కుడు వ్యాపారం. మీరు ఇచ్చిన హామీలకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? మీ జేబు నుంచి ఏమైనా ఇచ్చారా? మొత్తం రాష్ట్రం అంతా ఖజానా ఖాళీ. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? పెట్టారు. ఒక్కొక్క బొక్క పెట్టుకుంటూ రాష్ట్రం అంతా బొక్కలమయం చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని తాకట్టు పెడుతూ, ఒక్కొక్క ఆస్తిని తాకట్టు పెట్టడం. ఇదిగో 1000 కోట్లు వచ్చిందా, పెట్టు ఒక 50 కోట్లు, 100 కోట్లు ప్రజలకి ఇచ్చాం కదా హామీలు. బటన్లో కూడా వ్యాపారం ఇచ్చాం కదా, వాళ్ళ డబ్బుల్లో ఇంత ఎంగిలి మెతుకులు వేసేసి మిగతా మొత్తం ఎవరికి వాళ్ళు పంచుకోవడం. 1000 కోట్లు, లక్షల కోట్లు బొక్కారా లేదా? కేవలం బటన్ల నొక్కుడు వ్యాపారం తప్ప మిగతా ఏదైనా డెవలప్మెంట్ వైపు చూశారా? కనీసం ఒక్క రోడ్డు వేసిన పాపానైనా పోయారా? ఒక్క రోడ్డు. అంతెందుకు, రాష్ట్రం అంతా పక్కన పెట్టు, నీ కడప జిల్లాలో, నీ పల్లెటూళ్ళల్లో ఎక్కడైనా రోడ్లు వేసిన మొహమా మీది? ఎప్పుడైనా ఆలోచించారా? కనీసం మన ఊరికైనా ఏదైనా చేయాలని చెప్పేసి అనుకున్నారా? అట్లా పల్లెటూళ్ళకి వెళ్ళండి, ఉమ్మేస్తారు. 5 సంవత్సరాలు ఏం బీకెర్రా మీరు అంటే కేవలం బటన్లు నొక్కుతూ కూర్చున్నాం అని చెప్పాలి. అంత తప్ప ఏం చెప్పలేరు. మీరేమనుకున్నారు? మీ ప్లానింగ్ ఏంటి? ఇంత ఎంగిలి మెతుకులు వేస్తే ముసలివాళ్ళు, పేదవాళ్ళు వీళ్ళంతా
పడుతోంది కదా, నెల నెల అయింది పడుతోంది కదా, మాకు ఆ పింఛన్ వచ్చింది, దీని ద్వారా ఈ బటన్ నొక్కితే ఇంత వచ్చింది, ఆ బటన్ నొక్కితే ఇంత చిల్లర డబ్బులు వస్తున్నాయి, ఇంకేం కావాలి అనుకున్న సందర్భాలు ఉంటాయి. ప్రజల అమాయకులు గొర్రెలు అనుకొని మీరు 5 సంవత్సరాలు ఇదే పని చేశారు. ఏదైనా గవర్నమెంట్ ఆస్తి తాకట్టు పెట్టడం, ఆ తాకట్టు పెట్టి దాన్ని తీసుకొచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చేసి ఇంత ఎంగులిమితికి లిటేయడం, మీరందరూ పంచుకోవడం, ఇదే జరిగింది కదా. అంతటితో ఆగారా? పోని ఏదో కక్కుర్తి పడ్డారు, రాక రాక రావణ రాజ్యం వచ్చింది, కక్కుర్తి పడ్డారు, సర్లే అనుకుని మనం సర్దుకుపోయినా కూడా దాని తర్వాత మీరు చేసిన పైత్యాలు ఏంటి? పాసుబుక్కుల మీద పడ్డారు. అది నేను చివరిలో వస్తా. దాని తర్వాత మీరు అక్క చెల్లెమ్మలకి అమ్మలకి ఒక మాట ఇచ్చారు, గుర్తుందా? గుర్తు చేయాలన్నా? మద్యపాన నిషేధం అన్నారు. అప్పుడెప్పుడో సీనియర్ ఎన్టీఆర్ గారు మద్యపాన నిషేధం అని చెప్పేసి ఆయన అమలు చేశారు. గుర్తుందా? చిన్నప్పుడు ఎప్పుడో గుర్తుందా? మా చిన్నప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు. మందుబాటులు తెచ్చుకోవాలంటే పక్క రాష్ట్రానికి వెళ్ళి చాలా దొంగగా తెచ్చుకొని చాలా అగసాట్లు పడేవాళ్ళు. నాకు ఇప్పటికీ లీలగా గుర్తుంది అది. అలాంటిది ఏదైనా చేసి తెస్తారు. ఎందుకంటే అప్పటికే మా జగన్మోహన్ రెడ్డి గారు లక్షల కోట్లు దండుకొని, ప్రజల సొమ్ము దండుకొనేసి వాళ్ళ తండ్రి గారి హయాంలో వెనకేసుకున్నాడు. ఆయనకు డబ్బులు అవసరం లేదు, ఖచ్చితంగా మద్యపాన నిషేధం చేస్తారు, మా బతుకులు బాగుంటాయని చెప్పేసి ఎంతోమంది అక్క చెల్లెళ్ళు అమ్మలు వాళ్ళు నిజంగా ఆశించారు ఏదో చేస్తాడు అని చెప్పి. అందువల్లే మీకు అధికారాన్ని కట్టబెట్టింది, అందువల్లే అక్కడే బోల్తా పడ్డారు. ఏం చేశారు మీరు? రామరాజ్యం అనుకుంటే రావణ రాజ్యాన్ని క్రియేట్ చేసి వాళ్ళ ఉసురు కొట్టుకొని మద్యపాన నిషేధం చెయ్యకపోగా కల్తీ బ్రాండ్లన్నీ ఇష్టం వచ్చినట్టు బ్రాండ్లు క్రియేట్ చేసి అవన్నీ బ్లాక్లో మీరు అమ్మారు. ఎక్కడైనా ఫోన్పే గూగుల్ పే అన్నా పెట్టారా? అన్నీ బ్లాక్లో అమ్మేసి ఆ డబ్బుల్ని ఎక్కడికో తరలించారు. అంతా బ్లాక్ మనీని క్రియేట్ చేశారు. ఆ పాపం ఊరికే పోతుందా? ఊరికే పోతుందా ఆ పాపము? దాని తర్వాత చదువుకున్న పిల్లలు, ఎంతమంది చదువుకున్న పిల్లలు బయటకు వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. వాళ్ళందరికీ ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని చెప్పారు. ఒక్కటంటే ఒక్క ఉద్యోగానికైనా కూడా నోటిఫికేషన్, ఒక్కటంటే ఒక ఉద్యోగానికైనా నోటిఫికేషన్ ఇచ్చారా? ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్క నోటిఫికేషన్ అయినా వచ్చిందా? ఒక్కటే మీరు చేసిన పని అంటే 5 సంవత్సరాలు బటన్లు నొక్కుతూ కూర్చున్నారు. యంగ్స్టర్స్ భవిష్యత్తు ఏంటి? ఎంతోమంది ఇంజనీరింగ్లు, ఎంబీబీఎస్లు, ఎంబీఏలు చేసి బయటకు వస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? టీచర్ల భవిష్యత్తు ఏంటి? ఎంతోమంది టీచర్లు కావాలని కళ్ళలు అంటూ ఉంటారు. నోటిఫికేషన్ ఒక్కటన్నా ఇచ్చారా? సిగ్గు ఉండాలి. ఇంకా రావణ రాజ్యం కావాలని చెప్పేసి అంబటి రాంబాబు గారు అనడం సిగ్గుపడాలి. మీరు 5 సంవత్సరాలు మీరు చేసింది రావణ రాజ్యమే, రామరాజ్యం అనుకుంటున్నారా ఏంటి? దాని తర్వాత ఈ మమ్మల్ని ప్రజలందరినీ వదిలేసి దేవుడి మీద పడ్డారు. దేవుడి మీద పడి కల్తీ లడ్డు వ్యవహారం, మీరు చేసిన తప్పు ఒప్పుకోకపోగా ఇంకా ఇంకా దాన్ని సమర్థించుకుంటూ ముందుకెళ్ళారు. చూడు, దేవుడు మిమ్మల్ని క్షమించడు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీ రిజల్టే. మరలా ఎలక్షన్లు జరిగితే మీకు వచ్చిన రిజల్ట్ దేవుడు అక్కడ ఎంత దారుణంగా మిమ్మల్ని శపించాడో అర్థమవుతుంది. పేదవాళ్ళు క్షమించరు, అమ్మలక్కలు క్షమించరు, ఆడవాళ్ళు ఎవరూ క్షమించరు, దేవుడు కూడా క్షమించడు అనుకుంటే మీకు వచ్చిన రిజల్ట్ 151 సీట్స్ నుంచి తంతే పాతాళ లోకంలో పడ్డారు. 11 సీట్లకు పరిమితమయ్యారు. ఇదే బతుకు? ఇదా బతుకు అంటున్నా. ఇంత దారుణంగా పడిపోతారని చెప్పేసి ఎవ్వరు ఊహించని కూడా ఉండరు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఊహించి ఉండరు 11 వస్తాయని చెప్పి. అందుకోసమే 2-3 నెలలు మైండ్ దొబ్బి ఎక్కడో ప్యాలెస్లో కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? ఏం డబ్బులు లేవా మీకు? లక్షల కోట్లు సంపాదించారుగా, జనాల సొమ్ము లక్షల కోట్లు బొక్కారుగా. అంత తిన్న తర్వాత కూడా ఇంకా డబ్బులు కావాలన్నా ఏం చేసుకుంటారు? పోయేటప్పుడు నెత్తినేసుకుంటారా డబ్బులన్నీ? జనాలకు మంచి చేస్తే జీవితకాలం నిలబడిపోతారు జనాల గుండెల్లో. మినిమం కామన్ సెన్స్ అది లేకుండా మీరు క్రియేట్ చేసిందంతా రావణ రాజ్యమే. మిస్టర్ అంబటి రాంబాబు గారు మీకే చెప్పేది,
మీరు కొత్తగా రామరాజ్యం రావాలని ఆశించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వచ్చేసిపోయింది అది. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సంకనాగిపిచ్చారు. దాని తర్వాత చివరిలో మీకు అతిపెద్ద షాకింగ్ ఏంటి అంటే, దేవుడిచ్చిన షాకింగ్ ఏంటి అంటే, మీ నోటి నుంచే చెప్పించాడు. పాస్బుక్ల ప్రతి పాస్బుక్ మీద నా బొమ్మ వేసేయండిరా, నా బొమ్మే బ్రాండ్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఊరిలో ప్రతి పాస్బుక్, అంటే ఎవరికైనా కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఉంటాయి కదా, ఆ పాస్బుక్ల మీద కూడా ఆయన బ్రాండ్ వేయించారు. చివరికి పొలాలకు బోట్రాలు నాటుతారు, ఈ పొలం నాది ఆ పొలం నీది అని బోట్రాలు ఉంటాయి, ఆ బోట్రాళ్ళ మీద కూడా ఆయన బొమ్మ వేయించారంటే ఆ పైత్యం ఏ స్థాయికి వెళ్ళిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. ఆఖరికి ఆ కల్తీ లడ్డు వ్యవహారం ఉపక జరుగుతూ ఉంటే తిరుపతి వెంకన్న స్వామి 7 కొండల మీద చర్చిలు కట్టాలనే ఆలోచన వచ్చింది చూడు. మీ తండ్రి గారికి ఆలోచన వస్తేనే ఏం జరిగిందో మీకు తెలుసు. మరి నీకే వచ్చింది ఆలోచన వస్తే ఏమైంది? 151 సీట్స్ నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. ఇక నెక్స్ట్ రిజల్ట్ మీకు తెలియాలి. ఆ 11 కూడా వస్తాయనే లెక్క అయితే నాకు లేదు. 11లో 11 అయితే 1 ఉంటుంది, ఒకటి లేచిపోయి ఒకటే మిగులుతుందా లేకపోతే అది కూడా మిగలదా అనే డౌట్. ఎందుకంటే మీరు చేసిన అరాచకాలన్నీ అలా ఉన్నాయి. ఇప్పుడు ఎలాగైనా కూడా మా అంబటి రాంబాబు గారి మాటలు చెప్పాలంటే మరలా రావణరాజ్యం తెచ్చుకోవాలని చెప్పి మీరు చేసే ప్రయత్నాల్లో చూడు, ఆ జోసఫ్ గారిని అడ్డదిడ్డంగా సోషల్ మీడియాలో వదిలి పశువు కంటే హీనంగా చాలా దారుణంగా వాడితో మాటలు చెప్పించేసి వాడిని జైలు పాలు చేసేసి మళ్ళా వాడిని విడిపించుకోవాలి, ఆడేదో ప్రజలకంతా మంచి చేసినట్టు, మంచి వైపు ఉన్నట్టు, జనాల వైపు ఉన్నట్లు పెద్ద బిల్డప్లు ఇస్తున్నారు చూడు. మీ పతనం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అది ఇంకా పతనావస్థకు చేరుకుంటూ చాలా దారుణాతి దారుణమైన సిచ్యువేషన్ని మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకు ఒక్క సీటు కూడా ఈసారి డౌటే. ప్రజలు మొత్తం గమనిస్తున్నారు, పిచ్చోళ్ళేం కాదు. 151 సీట్స్ నుంచి 11కి తీసుకొచ్చారు. అంతో ఇంతో ఇంకా జనాలకు మీ మీద కనికరం ఉంది. అయ్యో చచ్చిపోతాడే, 11 సీట్లు కూడా రాకపోతే ఏమైపోతాడో జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆ 11 సీట్లైనా ఇచ్చారు. ఇప్పుడంతా చూస్తున్నారు, ఇంత దరిద్రమైన మనుషులు వైఎస్ఆర్సీపీలు తప్ప ఎక్కడా ఉండరని చెప్పి ఈసారి ఒక్క సీటు కూడా ఇస్తారో లేదో డౌటే. సో మై డియర్ అంబటి రాంబాబు గారు, మరలా కొత్తగా రావణరాజ్యం రావాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు తెచ్చిందంతా రావణరాజ్యమే, కొంపలు గుంచే రాజ్యమే తెచ్చింది. సో దయచేసి ఇక ఆ మాటను పక్కకు పెట్టేసి మళ్ళా రావణరాజ్యం రావాలి, చించేస్తాం, ఇడ్చేస్తాం, పొడిచేస్తాం, రప్ప రప్ప ఇలాంటి మాటలు చెప్పుకుంటూ పోవడం వల్ల మీరు ఇంకా ఇంకా జనాల్లో డిగ్రేడ్ అయిపోతూనే ఉంటారు. ఆల్రెడీ పతనం స్టార్ట్ అయిపోయింది, ఇంకా పతనావస్థకు చేరుకుంటూ మీరు ఊహించని రిజల్ట్ని, పతనాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు రాబోయే ఎన్నికల్లో. సో పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయాలంటే 10 సార్లు పుట్టాల్సి వస్తుంది మీరు. ఏ కల్మషం లేని ఒక రాజకీయ నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని మరలా మరలా మీరు టచ్ చేయాలంటే ఈ జన్మకు అయ్యే పని కాదు. మీరు ఎగురుతూ ఉంటారు అంతే, ఎంగిలిస్తరాగులాగా ఎగురుతూ ఉంటారు అంతే, మీ వల్ల ఏదీ కాదు. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే అట్ ద రేట్ ఆఫ్ ఆన్లైన్ ఎమ్మెల్యే. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ.